భారతీయ చరిత్రకారులు ఇక్కడ దొరికిన ఆధారాల ప్రకారం కాకతీయ సామ్రాజ్యంపై ఇస్లామిక్ ఆక్రమణ ప్రయత్నాలు 8 సార్లు జరిగినట్టుగా తెలుస్తుంది. 7 ప్రయత్నాలను గట్టిగా తిప్పికొట్టినట్టుగా కూడా పేర్కొనబడి ఉంది. కానీ ముస్లిం చరిత్రకారులు మాత్రం 5 సార్లు దాడులు జరిగాయి అని మాత్రమే చెప్తారు. 1303 సంవత్సరంలో కాకతీయ సామ్రాజ్యంపై మతోన్మాద ముస్లిం దాడులు మొదటిసారి ఎదుర్కొన్నారు. అల్లావుద్దీన్ ఖిల్జీ కాకతీయ సామ్రాజ్యపు సిరి సంపదలపై కన్నేసి వింధ్యకు యువతలు కూడా ఆక్రమించాలి అన్న ఆతృతతో మాలిక్ ఫక్రుద్దీన్ జూనా, కర్రా మాలిక్ జాజుల నేతృత్వంలో చాలా పెద్ద సైన్యంతో దండెత్తి వచ్చారు. చాలామంది ఇస్లామిక్ చరిత్రకారులు ఈ ఆక్రమణ తదుపరి ఓటమి గురించి అస్సలు చర్చించరు. ఫెరిష్తా అనే చరిత్రకారుడు తర్వాత కాలంలో చిత్తూరు ఆక్రమణ గురించి అన్నట్టుగా రాస్తాడు. యాహ్యా బిన్ అహ్మద్ బదౌనీలు మాలిక్ కాఫర్ చేసిన ఆక్రమణ అన్నట్టుగా తప్పుగా రాస్తారు. వాళ్ళ కథనం ప్రకారం సైన్యం బెంగాల్ నుంచి రావడం వల్ల దారిలో అనేక నష్టాలను చవిచూసింది అని, ఇక జియావుద్దీన్ బరానీ అయితే వర్ష ఋతువు రావటం వల్ల వరంగల్ ప్రాంతానికి చేరేసరికి సైన్యం తగ్గిపోవటం వల్ల ఓటమి పాలైనట్టు రాస్తారు. ఈ విషయం అంత నమ్మశక్యంగా లేదు. ఈ ఓటమి ప్రకృతి కారణం అంటూ వారు ఎన్ని కట్టుకథలు అల్లినా నిజానికి ఇది కాకతీయ సైన్యం యొక్క అద్వితీయ విజయం. 1304-5 మధ్య ప్రాంతంలో వ్రాయబడినట్లు చెబుతున్న కాకతీయ శాసనాలలో పోరుగంటి మైలి ఉప్పరపల్లి వద్ద తురుష్కులతో జరిగిన యుద్ధంలో శత్రువులను చీల్చి చెండాడినట్లు చెక్కబడి ఉంది. అలాగే వెలుగోటి వంశానికి చెందిన వెన్న కూడా సంపూర్ణ విజయం సాధించినట్లు చెప్పబడి ఉంది. వీరు దురాక్రమ మతోన్మాద ముస్లిం మూకలను చీల్చి చెండాడినట్లు స్పష్టంగా పేర్కొనబడి ఉంది. ఢిల్లీ సుల్తాన్ల సైన్యం పలాయనం చిత్తగించింది. కాకతీయ సైన్యం వీరోచిత పోరాటం వల్లనే ఈ విజయం సాధ్యమైంది. ఈ యుద్ధంలో ముస్లిం సైన్యాలను సమూలంగా మట్టుపెట్టినందువలన దేవగిరి రాజు సంగమదేవునికి కూడా ధైర్యం వచ్చి తిరుగుబాటు బావటా ఎగరవేసినట్లు తెలుస్తోంది.